ఎక్కడున్నానా అనుకుంటున్నారా? వీడియో థంబ్‌నెయిల్ చూసి ఇండియా అని గెస్ చేస్తున్నారు కదా! మా ఫ్రెండ్స్‌కి ఈ చిన్న క్లిప్ చూపిస్తే, ఏదో ఎడిట్ చేసి పెట్టుంటావులే అన్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఏంటి? మీకు తెలుసు కదా! నాకంత ఎడిటింగ్ స్కిల్స్ లేవని. నేను చూసిందేదో మీకు చూపిస్తూ ఉంటా అంతే. ఇండియాలోనే ఒక మోస్ట్ ఎక్సైటింగ్ ట్రావెల్ చేశా మొన్న. అందుకే నా ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక యూఎస్ వీడియోస్‌కి చిన్న కామా పెట్టి ఈ వీడియో అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఎంతైనా మన ఇండియా కదా! ఇవాళ ఒక మంచి ట్రైన్ జర్నీతో పాటు ఒక మంచి రూట్, ఇండియాలోకెల్లా బెస్ట్ ట్రైన్ రూట్ అన్నమాట. అది కూడా చూపిస్తా. నేను జర్మనీలో, ఇటలీలో, ఫ్రాన్స్‌లో, ప్రాగ్‌లో, ఇంకా అమెరికాలో కూడా చాలా ట్రైన్స్ ఎక్కాను. కానీ ఎక్కడా లేని ఫీచర్స్, ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. అందుకే నా ఎక్సైట్‌మెంటు. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మామూలుగా అయితే ఇలాంటి యాంగిల్లో, ఇలాంటి వ్యూలో వీడియో గానీ, ఫోటో గానీ తీయలేం కదా! కానీ అది ఈ ట్రైన్‌లో పాసిబుల్. చూసారా? ఇంతకీ ఇది ఏ ట్రైనో తెలుసా? హైదరాబాద్ నుంచి పూణే వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైను ఎప్పటినుంచో రన్ అవుతోంది. అయితే దాంట్లో ఉన్న విస్టాడోమ్ కోచ్ ఇది. మరి దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో, ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఈ కంపార్ట్మెంట్ చూపించిన తర్వాత ఇదే ట్రైన్లో విస్టాడోమ్ కంపార్ట్మెంట్‌కి, నార్మల్ కంపార్ట్మెంట్‌కి ఉండే డిఫరెన్స్ కూడా చూపిస్తా. ట్రైన్ వచ్చి ఆగ్గానే తీసిన షాట్ ఇది. ఇంకా ఇంజన్ కూడా డిటాచ్ అవ్వలేదు చూసారా? రిజర్వ్డ్ సీటే అయినా ట్రైన్ ఇంకో అరగంట ఆగుతుందని తెలిసినా నా సీట్ని ఎవరో పట్టుకెళ్ళిపోతారేమో అన్నట్టు నేను మాత్రం దూడి దూడి ఎక్కేశా. ఎందుకో తెలుసా? మీకోసమే. ట్రైన్ ఖాళీగా ఉన్నప్పుడు వీడియో తీసి చూపించుదామనుకున్నా. కానీ ఇంకా క్లీనింగ్ వాళ్ళు ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు. మరి జనం ఉన్నప్పుడు తీయడం తప్పలే. నాతో పాటు వచ్చేయండి. ట్రైన్ ఎలా ఉందో, లోపల ఏం ఫీచర్స్ ఉన్నాయో అన్నీ చూసేద్దాం. ఎంత బాగుంది కదా! ఇండియాలో ట్రైన్ అంటే నమ్మలేకుండా ఉన్నాం. చెప్పాను కదా, నేను యూరోప్లో చాలా ట్రైన్స్ ఎక్కాను. కానీ ఇంత చక్కగా ఎక్కడా లేదు. ఇక్కడ సీటింగ్ కూడా చూడండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటున్నారు. మనకు కావలసినట్టుగా చైర్స్ తిప్పేసుకోవచ్చు. సూపర్ ఉంది కదా! హాయిగా కిటికీ వైపు తిరిగిపోయి అలా సీనరీస్ చూస్తూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది. నేను 2 years బ్యాక్ షిమ్లా వెళ్ళినప్పుడు అక్కడ కూడా విస్టాడోమ్ ఎక్కాను. కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది కూడా చూపిస్తా. ఫస్ట్ ఈ ట్రైన్ అంతా చూపించిన తర్వాత అది కూడా చూపిస్తా. ఈ విస్టాడోమ్కి లుక్స్ బాగుండాలి అనో ఏమో మరి, పక్కన లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు చిన్న ర్యాక్ కూడా లేదు. లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ చివర్లో ప్రొవిజన్ ఇచ్చారు. నాకైతే ఇది కొంచెం ఇన్కన్వీనియంటే అనిపించింది. ఏం కావాలన్నా ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకోవాలి. ఈ లగేజీ రూమ్ కూడా ఎగ్జిట్ కి పక్కనే ఉంది కదా! ఎవరైనా కావాలంటే చక్కగా మన బ్యాగ్ కూడా చంకలో పెట్టుకుని చక్కగా టకటకా దిగెళ్ళిపోవచ్చు. ఏంటా వెతికేసుకుంటున్నా అనుకుంటున్నారా? ట్రే టేబుల్ ఉండాలి కదా! అది ఎక్కడుందా, మరి ఫుడ్ ఎలా పెడతారా అని వెతికేసుకున్నా. ఇదిగో ఫైనల్ గా దీనిలో దాచిపెట్టారు. మెటల్ది, బాగా హెవీగా ఉంది. లెగ్ రూమ్ మాత్రం చాలా ఉంటుంది. హాయిగా కాళ్ళు చాపుకుని కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఏరోప్లేన్ కంటే చాలా బెస్ట్ గా ఉంది ఇది. ఈ ట్రైను వచ్చిన అరగంటకే మళ్ళీ బయలుదేరుతుంది. అందుకే చాలా వరకు క్లీనింగ్ మనం ఉన్నప్పుడే చేస్తూ ఉంటారు. నేను వీడియో తీస్తున్నానో ఏమో మరి, బాగా పడి 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 రుద్దుతున్నాడు. ఏ టైంలో ఎక్కినా విస్టాడోమ్ కోచ్ అయినా కాకపోయినా శతాబ్దిలో కొన్ని మాత్రం ఫ్రీగా ఇస్తారు. దానిలో పేపరు, మంచినీళ్లు, ఫుడ్డు అంటే ఇవన్నిటికీ ఛార్జ్ చేస్తారులే. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా టికెట్లో లాగుతారు. మేమైతే 2:30కి ట్రైన్ ఎక్కామో, ఇది రాత్రి 11:30కి పూణేకి రీచ్ అవుతుంది. ఈ లోపల ఈవినింగ్ స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నరు ఇస్తారు. ఇంతకీ వాళ్ళేం ఫుడ్ ఇచ్చారో చూద్దామా? ఒక చీజ్ శాండ్విచ్. ఇది మాత్రం కొంచెం డ్రైగానే ఉంది తింటూ ఉంటే. ఆ చీజ్ ఉండటం వల్లే గొంతులోనే కూర్చోకుండా మెట్లు దిగి ఫైనల్ గా పొట్టలోకెళ్ళి కూర్చుంది. ఒక ఆలూ సమోసా, దీంతో పాటు ఒక చిన్న చిక్కీ ప్యాకెట్, ఇంకా మిక్స్చరు. అన్నీ ఒక్కసారే తినేయడం కష్టమే. నాది బానపొట్టైనా ఇన్నైతే పట్టవు. వాళ్ళిచ్చిన వేన్నీళ్లు కప్పులో భరతనాట్యం ఆడుతూ ఉంటే ఆ భరతనాట్యానికి తోడు మనము కప్పులో సుడిగుండాలు సృష్టించాలి. అది కూడా ఒక చిన్న పుల్లతో. లేకపోతే పాలపొడి అలిగి మూల కూర్చుంటుంది. ఆ అలగడాలు బతిమాలడాలు ఎందుకని మా అబ్బాయి శుభ్రంగా బ్లాక్ టీ తాగేశాడు. ఈ ట్రే క్వాలిటీ మాత్రం బావుందిలే. పొట్లో ఫ్యూయల్ పడిందేమో, ఇంకా కంపార్ట్మెంట్ అంతా యాక్టివ్గా అయిపోయింది. అక్కడ చూసారా, సీట్లు తిప్పేసుకుని మజా చేసేస్తున్నారు. తిన్నది అరగాలి కదా, అందుకే నేను కూడా తిరగడం మొదలుపెట్టా. ఈ ఓల్డ్ కపుల్ చూడండి, హ్యాపీగా ఎవరితో సంబంధం లేకుండా ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. కంపార్ట్మెంట్ చివర ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చారు. ఈ ఫీచర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళని వాళ్ళని వదలకుండా అందరి చేత డాన్సులు వేయించేస్తుంది ట్రైను.
ఎంత బాగుంది కదా ఈ ఫీచర్. ఇలాంటి ఫీచరే ఉన్న ట్రైను జర్మనీలో ఎక్కాను, అమెరికాలో కూడా ఎక్కాను. అయితే అమెరికాలో ఎక్కింది ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ మాత్రమే తీసుకెళ్తుంది. అంటే చాలా షార్ట్ డిస్టెన్స్ అనమాట. జర్మనీలో ఎక్కిందైతే హ్యాంగింగ్ ట్రైను. అదైతే రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కాదు, మెట్రో లాంటిది. కానీ ట్రావెల్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా, అందుకే అది చాలా బాగుంటుంది. మాలాగే అందరూ వచ్చే ఫోటోలు వీడియోలు. ఆల్మోస్ట్ క్యూ సిస్టమ్ లాగా అయిపోయింది. ఇటు అటు తిరిగి తిరిగి తిన్నదంతా అరిగిపోయింది. కాసేపు రిలాక్స్ అవుదామని నేను కూడా ఇలా కూర్చున్నా. కానీ అందరిలాగా తిన్నగా సీట్ తిప్పుకుని కూర్చుంటే పర్వాలేదు, కానీ నా చేతులు ఊరుకోవు కదా. ఈ సీట్ తిప్పడం వీడియోలు, కంపార్ట్మెంట్ వీడియోలు ఇవన్నీ తీస్తున్నా కదా. ఈ తిక్కవేషాలన్నీ చూసి నా వెనకున్న అమ్మాయికి అర్థమైపోయినట్లుంది. యూట్యూబ్ రా అంటూ వచ్చి పలకరించింది. ఆ అమ్మాయి పేరు స్వాతి, స్వీటీ స్వాతి అని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి వెనకాల పడాలంటే పడొచ్చు, అదే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు. ఏవియేషన్ లో పనిచేస్తోంది. భూమి మీదే ఉండి అందరూ సేఫ్ గా పైకెగిరేలాగా కష్టపడుతూ ఉంటుంది. గ్రౌండ్ స్టాఫ్. ఆహా, నాకొక కొత్త సబ్స్క్రైబర్ వచ్చేసరికి మనసు చల్లబడింది. అంతే, ఇంకప్పుడే వచ్చిన వేడివేడి సూప్ మీద పడిపోయాను. పడిపోలేదులే, సూప్ కలుపుకోవడానికి ఈజీ అవుతుందనో ఏమో మరి. కంపార్ట్మెంట్ అంతా బాగా షేక్ అయిపోయింది. ఈ టొమాటో పొడైతే పాలపొడిలాగా అలిగి కూర్చోకుండా చక్కగా కలిసిపోయింది. అబ్బో, మధ్యాహ్నం నుంచి కూచుని ఎంత కష్టపడ్డానో. అందుకే భోజనం రాగానే దానిమీద కూడా పడిపోయా. ఇది శతాబ్దిలో స్టాండర్డ్ మీలు. చపాతీ, రైసు, పప్పు, కూర, చికెన్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ, పెరుగు, గులాబ్ జామును. యాక్చువల్గా పూనాకి ఒక పని మీద వచ్చాము. ఆ పని అయిపోగానే 2 days తర్వాతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో కూడా శతాబ్ది ట్రైనే కానీ విస్టాడోమ్ కోచ్ ఎక్కకుండా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో వెళ్ళాం. ఇప్పుడైతే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి విస్టాడోమ్ కోచ్కి ఉండే డిఫరెన్సెస్ చూపిస్తాను. ఈ డిఫరెన్సెస్ నాకొద్దు, మంచి ట్రైన్ రూటే చూడాలి అనుకునే వాళ్ళు 1 minute స్కిప్ చేస్తే ఇండియాలో ఉన్న బెస్ట్ విస్టాడోమ్ ట్రైన్ రూట్ చూడొచ్చు. శతాబ్దిలో విస్టాడోమ్ కోచ్ కాకుండా ఇంకో 2 రకాలుంటాయి. ఒకటేమో చైర్ కారు, ఇంకొకటేమో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. చైర్ కార్ అయితే సుమారుగా పూణేకి 1500 రూపీస్ ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే సుమారుగా 2800 ఉంటుంది. అదే విస్టాడోమ్ కోచ్ అయితే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కంటే జస్ట్ 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది, అంతే. ఈ కోచ్లో అయితే చక్కగా లెగ్ రెస్ట్ ఉంది. ఇలా విస్టాడోమ్లో లేదు, ఇంకా చైర్ కార్లో కూడా ఉండదు. ఇది లగేజీ ర్యాక్ కూడా మన నెత్తి మీదే ఉంటుంది. హాయిగా చూసుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ కూడా ట్రే టేబుల్ హ్యాండిల్ లోపలే దాచిపెట్టేశారు. పూణేలో పొద్దున్న 6కు బయలుదేరితే మధ్యాహ్నం 2:30 కల్లా రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. ఈ మధ్యలో పీకల వరకు ఫుడ్ పెడతారు. ఏం పెడతారో ఫాస్ట్ గా చూపించేస్తా. నాన్ వెజ్ వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్, బాయిల్డ్ పొటాటో ముక్కలు. వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా ఎక్కువ ఆప్షన్స్ అనిపించింది. వీళ్ళకి బ్రెడ్, బటరు, ఉప్మా, పోహా, మిక్స్చరు, ఇంకా కార్న్ఫ్లేక్స్, అరటిపండు అందరికీ కామనే. మళ్లీ సెకండ్ టైం టీ తిని ఒక్క గుర్రు పెట్టి లేచేసరికి మళ్లీ సూప్ వచ్చేసింది. భోజనం మాత్రం ఏ చేంజ్ లేదు, అన్నీ సేమ్ ఉన్నాయి. అరటిపండు, కార్న్ఫ్లేక్స్ తప్ప ఫుడ్ మాత్రం చైర్ కార్లో కూడా సేమే. ఇప్పుడు ఒక బెస్ట్ విస్టాడోమ్ ట్రైన్ రూట్ చూపిస్తా. యాక్చువల్గా విస్టాడోమ్ ట్రైన్ ట్రావెల్ ఎంజాయ్ చేయాలంటే ఇండియాలో ఉన్న బెస్ట్ రూటు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. షిమ్లా నుంచి కల్కా వెళ్తుంది. అది నారో గేజ్ రూటు, ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఈ విస్టాడోమ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో. లోపల కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. కిటికీలు చిన్న చిన్నవి, ఇంకా పైనేమో ఫుల్ గ్లాస్. మనం కావాలంటే ఆ పైనవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు, కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన శతాబ్ది ట్రైన్లో విస్టాడోమ్ అయితే పైన సీలింగ్ లో ఫ్రాస్టెడ్ గ్లాసే ఉంటుంది. క్లియర్ గా మనకి కనిపించదు, కానీ ఇక్కడైతే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇందాక చూపించిన విస్టాడోమ్ అయితే కుర్చీ మొత్తం రౌండ్ రౌండ్ తిరుగుతుంది కదా. ఇక్కడైతే బ్యాక్ రెస్ట్ జరపచ్చు, ఇటు తిరిగి కూర్చోవచ్చు లేదా అటు తిరిగి కూర్చోవచ్చు. ఇదిగో ఈ ఫోటోలో చూడండి, ఒకళ్ళు ఇటు తిరిగి కూర్చున్నారు, మా హస్బెండ్ ఏమో అటు తిరిగి కూర్చున్నారు. లోపల ఇలా ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ చేయట్లేదు కదా, అందుకనే ఎక్కువ వీడియోస్ లేవు, అన్ని ఫొటోసే. చాలా మంచి సీనిక్ డ్రైవ్, కొండలు, లోయలు, బోల్డ్ అనే టనెల్స్. ఈ టనెల్స్ లో ఒక టనెల్ అయితే 1 kilometer పైనే ఉంటుంది. ఇది నారో గేజ్ రూట్ అని చెప్పాను కదా. ఇంకా ఒక్కొక్క చోట అయితే చాలా స్టీప్ గా ఉంటుంది. అందుకే ట్రైన్ అయితే చుక్ 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 అంటూ స్లోగా బొమ్మలాగా వెళ్తుంది. అందుకే దీన్ని టాయ్ ట్రైన్ అని అంటారు.
ఒక్కొక్కసారి ఎంత స్లో అంటే ట్రైన్లోంచి దిగేసి ఓ 4 ఫోటోలు తీసుకుని మళ్ళీ ఎక్కేయచ్చు అనిపిస్తుంది. అంత స్లోగా వెళ్తుంది. మధ్యలో వచ్చే స్టేషన్స్ కూడా చాలా చాలా బావుంటాయి. మేం వెళ్ళింది మంచి సమ్మర్లో, మేలో. ఇంకా వేరే సీజన్స్లో అయితే ఇంకెంత బావుంటుందో. ఇదే సీను వింటర్లో ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా మంచుతో కవర్ చేసి వైట్గా ఎంత బావుంటుంది. అదే వర్షాకాలం అయితే మంచి గ్రీనరీతో కలకలకల్లాడుతూ ఉంటుంది. కాని ఏం చేస్తాం, మనకి టైం కుదరాలి కదా. మాకు సమ్మర్లోనే కుదిరింది మరి. సచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం అంట. అలాగనుకుని మరి వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోవడం ఎందుకని సమ్మర్లోనే పరిగెత్తికెళ్ళాం. మామూలుగా అందరూ షిమ్లా చూడ్డానికి వస్తూ ఉంటారు కదా. కానీ ఈ ట్రైన్ జర్నీ కూడా ఒక స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షనే. అందుకనే ఎవరైనా షిమ్లా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఎక్కండి. ఎవరికైనా యూరోప్ చూడాలనే ఆశ ఉండి ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోతే హాయిగా ఇండియా నుంచే చూడొచ్చు. షిమ్లాలో ఒక ప్లేసు అచ్చం యూరోప్ లానే ఉంటుంది. మీకోసం కొన్ని ఫొటోస్ పెడుతున్నా చూడండి. ఇండియాలో ఫొటోస్ అంటే నమ్మలేం కదా. వెనకాల ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి నమ్మాలి. ఇంతకీ ఈ విస్టాడోమ్ ట్రావెల్ ఎలా ఉంది? యూరోప్లో ట్రైన్స్ ఎలా ఉంటాయో చూడాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. మీరే అంటారప్పుడు ఈ ట్రైనే బెస్ట్ అని. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటా. ఉంటా మరి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మానొద్దు.